నేను రణవీర్‌ని చంపి తీరాల్సిందే అని ఆరు కత్తి పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే గుప్తా గారు బలవంతంగా అడ్డుకొని ధూమ్ తక అంటూ అమర్ శరీరంలో దూరిన అరుంధతిని బయటికి వచ్చేలా చేసేస్తాడు. దాంతో ఉన్న పళంగా అమర్ స్పృహ కోల్పోతాడు. రణవీర్, రౌడీలు అందరూ కూడా స్పృహ కోల్పోయి ఉంటారు. "ఏమిటి బాలిక, ఏమిటి ఈ ఆవేశము అంతా, నువ్వే నాశనం చేసితివి" అని గుప్తా గారు అంటే, "మరి లేకపోతే ఏంటి గుప్తా గారు, ఆయన స్పృహ కోల్పోయి ఉంటే వాళ్ళు చంపాలని చూశారు" అని ఆరు అంటుంది. "నీ పతిదేవుడు స్పృహ కోల్పోలేదు బాలిక, అటులా నటించుచున్నాడు. నువ్వే మనోహర్‌ని కాపాడావు" అని గుప్తా గారు చెప్పటంతో ఆరు షాకింగ్‌గా వింటూ ఉంటుంది. అప్పుడే మనోహరి చెంబా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, "చెంబా, అంతా నాశనమైపోయింది. అమర్ నన్ను చూసేశాడు. రణవీర్ భార్యని నేనేనన్న నిజం అమర్‌కి తెలిసిపోయింది" అని టెన్షన్ పడుతూ ఉంటే, "లేదు మనోహరి, నిన్ను చూసింది అమర్ కాదు. అమర్ శరీరంలో దూరిన ఆ అరుంధతి నిన్ను చూసింది. అమర్ కాదు చూసింది. కాబట్టి నువ్వు బతికిపోయావు. రణవీరు, ఆ మనుషులు ఇప్పట్లో లేచేలా లేరు. కానీ మనం వెళ్దాం పద" అని చంబ అంటుంది. "అంటే ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు? మనోహర్‌ని నేనే కాపాడానా" అని ఆరు అనడంతో, "అవును బాలిక, నువ్వు కనుక నీ పతిదేవుని శరీరంలోకి ప్రవేశించకపోయి ఉన్నచో ఈ పాటికి మనోహరియే రణవీర్ భార్య అన్న నిజం నీ పతిదేవునికి తెలిసిపోయి ఉండేది. అంతా నువ్వే సర్వనాశనం చేసితివి. మళ్ళీ నీ స్నేహితురాల్ని నువ్వే కాపాడితివి" అని గుప్తా గారు అనడంతో, "అయ్యో అవునా గుప్తా గారు, సారీ గుప్తా గారు, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు" అని ఆరు బాధపడుతూ ఉంటుంది. "అందుకే కదా బాలిక, తన కోపమే తన శత్రువు అన్నారు. నీ పతిదేవుడు యుద్ధ వీరుడు. అటువంటి అతని శరీరంలోకి దూరి నువ్వు అతని పరువు తీశావు. నువ్వు రాకపోయి ఉంటే అంతా సక్రమంగా జరిగి ఉండేది" అని గుప్తా గారు అంటారు. "అయ్యో గుప్తా గారు, ఆయన ఇప్పుడు చూడండి ఎలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నారో. ఇంటికి ఎలాగైనా తీసుకువెళ్దాం ప్లీజ్ గుప్తా గారు" అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. "చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుచుంటివా బాలిక, సరే" అంటూ ధూమ్ తక అని అమర్తో సహా ముగ్గురు అక్కడి నుంచి మాయమైపోతారు. "చెంబా, మరి అమర్‌ని ఆ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళటం ఎలా" అని మనోహరి అంటే, "నీ స్నేహితురాలు అరుంధతి అతన్ని కాపాడడం కోసం ఇక్కడి వరకు వచ్చి అతన్ని అలాగే వదిలేసి వెళ్తుందని అనుకుంటున్నావా మనోహరి? తానే చూసుకుంటుంది, పద వెళ్దాం" అని చెంబా చెప్తుంది. అమర్ బెడ్‌పై కళ్ళు మూసుకొని ఉంటాడు. బాగి, పిల్లలు, మనోహరి, రాథోడ్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు అమర్ కళ్ళు తెరుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అమర్‌కి మెలకువ రాగానే లేచి కూర్చుంటూ ఉంటే, "డాడీ, ఆర్ యూ ఆల్ రైట్? మీకేమీ కాలేదు కదా" అని అంజు అడుగుతూ ఉంటే, "ఏవండీ, అంతా బాగానే ఉంది కదా" అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. "అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను" అని అమర్ అంటాడు. "అదేంటండి, మీరే వచ్చారు కదా, మీకు గుర్తుకు లేదా" అని బాగి చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. "నేను స్పృహ కోల్పోయినట్లు నటించాను. తర్వాత ఏం జరిగిందో నాకేమీ గుర్తుకు లేదు బాగి" అని అమర్ అంటాడు. "రణవీర్ వైఫ్ ఎవరో తెలుసుకుందామని వెళ్లారు కదా, మరి ఏం జరిగింది సార్" అని రాథోడ్ అడగటంతో, "అదే, నేను స్పృహ కోల్పోయినట్లు నటిస్తున్నప్పుడు రణవీర్ వైఫ్ ఫోన్ చేసింది. నన్నేమీ చేయొద్దని రణవీర్‌కి కూడా చెప్పింది" అని అమర్ అనడంతో, "రణవీర్ వైఫ్‌కి మీ పైన ఎందుకు సార్ అంత కేరింగు" అని రాథోడ్, బాగి ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు. "అదే కదా నాకు కూడా అర్థం కావటం లేదు. తను మనకు చాలా దగ్గరలోనే ఉన్నట్లుంది" అని అమర్ అంటాడు. "అయితే రణవీర్ వైఫ్ ఎవరో మీరు తెలుసుకోలేకపోయారా అండి" అని బాగి అంటుంది. "అవును బాగి, నేను తెలుసుకుందాం అనుకునే లోపలే రణవీర్ నన్ను కత్తితో చంపాలనుకున్నాడు. అప్పుడే నాలో ఏదో ప్రవేశించినట్లు అయిపోయింది. తర్వాత నాకేమీ గుర్తుకు లేదు. గుర్తు చేసుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా గుర్తుకు రావటం లేదు" అని అమర్ అంటే, "అంటే పెళ్లి సమయంలో అక్క నాలో ప్రవేశించినట్లు ఇప్పుడు ఈయనలో ప్రవేశించిందనమాట" అని బాగి మనసులో అనుకుంటూ ఉంటే, "అంటే అరుంధతి మేడం సార్ గారి లోపలికి ప్రవేశించి రణవీర్‌ని ఒక ఆట ఆడుకుందనమాట" అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. "అవును, అరుంధతియే నీ శరీరంలోకి ప్రవేశించింది అమర్, నన్ను కాపాడింది, నేను సేఫ్, నీకేమీ గుర్తుకు లేదు" అని మనోహరి మనసులో సంతోషపడుతూ ఉంటుంది. ఏదో పెద్ద ఫైట్ చేసినట్లు ఒళ్ళంతా చాలా నొప్పులుగా కూడా ఉంది అని అమర్ అనడంతో, "సరేనండి, మీరు రెస్ట్ తీసుకోండి. పిల్లలు పదండి వెళ్దాం" అని బాగి చెప్తూ వెంటనే అక్కతో మాట్లాడాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. "సారీ గుప్తా గారు" అని ఆరు బాధపడుతూ ఉంటే, "చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు బాధపడితే ఏమి లాభం బాలిక, అసలు నువ్వు చాలా పెద్ద తప్పు చేసితివి. నువ్వే నీ స్నేహితురాల్ని కాపాడితివి. కాబట్టి నువ్వు అర్జెంటుగా మా లోకంలోకి వచ్చేయాలి. లేకపోతే నువ్వు మరు జన్మ పొందకుండా ప్రేతలోకంన పిశాచివై సంచరించుతువు. కాబట్టి వెంటనే నీ అస్థికలు గంగలో కలిపేయాలి. శార్తకర్మలు నిర్వర్తించాలి" అని గుప్తా గారు అనడంతో, "ఏంటి గుప్తా గారు, నన్ను మరి ఇంతలా భయపెట్టేస్తున్నారు" అని ఆరు
అంటే, అవును బాలిక, నేను చెప్పవలసిందే చెప్పాను. నీ కుటుంబం చేత నీ శ్రాద్ధ కర్మలు అన్నీ కూడా నువ్వే దగ్గరుండి జరిపించాలి అని గుప్తా గారు అంటే, అవన్నీ చేయాల్సింది వారు కదా! నేనేం చేస్తాను అని ఆరు అంటుంది. నీ సహోదరి హెల్ప్ తీసుకొని నువ్వే అవన్నీ దగ్గరుండి జరిపించాలి బాలిక. లేకపోతే దుష్ట శక్తులకి నువ్వు బలి కావాల్సి ఉంటుంది. నువ్వు ప్రేతలోకంన పిశాచివై తిరుగుతావు జాగ్రత్త అని గుప్తా గారు వార్నింగ్ ఇస్తారు. అప్పుడే బాగి అక్కడికొచ్చి, ఏంటక్కా ఇంత పని చేశావు? నువ్వు కనుక ఆయనలోకి దూరకపోయి ఉంటే ఈ పాటికి మనోహర్‌ని ఇంటి నుంచి గెంటేసే వాళ్ళం కదా అని బాగి బాధపడుతూ ఉంటే, సరే చెల్లి అదంతా వదిలేసేయి. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఎల్లుండి 9-11 గంటల లోపల మంచి ముహూర్తం ఉంది. అప్పుడు నా అస్థికలు గంగలో కలిపేలా చెయ్యి అని ఆరు అనడంతో, అయ్యో అక్క అని బాగి బాధపడుతూ ఉంటే, బాలిక ఆ గడియల గురించి మేము నీకు చెప్పలేదు కదా అని గుప్తా గారు అంటారు. నేను బాగి కడుపున కూతురుగా పుడతానని మీరు చెప్పారు కదా అని ఆరు అంటే, అటులైన నువ్వు అసత్యం చెప్పితివా బాలిక, ఎంత పని చేసితివి అని గుప్తా గారు అంటారు. నేను త్వరగా మీ లోకంకి రావాలి, తర్వాత బాగి కడుపున కూతురుగా పుట్టాలి, అంతే కదా గుప్తా గారు, అందుకే ఇదంతా అని ఆరు అంటుంది. అక్క ఎందుకక్క ఇంత త్వరగా వద్దక్క అని బాగి ఏడుస్తూ ఉంటుంది. చెప్పాను కదా బాగి, నువ్వు ఈ పని చేయాల్సిందే. ఆయనతో చెప్పి ఈ కార్యక్రమం దగ్గరుండి నువ్వే చేయించాలి అని ఆరు అంటే, లేదక్క ఇన్ని రోజులు నువ్వు నాకు పరిచయమైనా నేను పక్కింటక్క అనుకున్నాను. ఇప్పుడే కదక్క నువ్వు నా సొంత అక్కవని తెలిసింది. నీతో ఇంకా కొన్ని రోజులు గడపాలక్క అని బాగి ఏడుస్తూ ఉంటే, లేదు బాగి, నేను నీ కూతురుగానే మరు జన్మలో పుడతాను. అప్పుడు జన్మ మొత్తం కూడా నీకు దగ్గరగానే ఉంటాను. కానీ ఈ విషయం నీకు చెప్పకూడదు అని ఆరు మనసులో అనుకుంటూ, నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే అని బాగి చేతిని తీసుకొని తన తలపై ఒట్టు వేసుకుంటుంది. అక్క ఏంటక్క నా మీద ఇంత పెద్ద భారం మోపావు? ఆయనకి, పిల్లలకి నీతో చాలా జ్ఞాపకాలున్నాయి. నాకు జ్ఞాపకాలు లేవక్క. అమ్మ స్థానంలో ఉండి నువ్వు నన్ను చూసుకోవాల్సింది పోనిచ్చి నన్ను వదిలేసి వెళ్తున్నావు అంటున్నావు. పైగా ఈ భారమంతా నాపైనే వేశావక్క. నాకు చాలా బాధగా ఉంది అని బాగి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. చెల్లి నువ్వు ఏడవకు చెల్లి అని ఆరు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా బాగి ఆరుని హగ్ చేసుకొని, అలాగే అక్క నువ్వు చెప్పావు కదా నన్ను వదిలేసి వెళ్తానంటున్నావు, అయితే నేను తట్టుకోలేకపోతున్నాను అని బాగి ఏడుస్తూ ఉంటుంది. మరు జన్మలో నువ్వు ఎక్కడ పుడతావో నాకు తెలియదు కదక్క అని చాలా బాధపడుతూ ఉంటుంది. నీకు నేను రెట్టింపు ఆనందాన్ని ఇస్తాను బాగి, నేను నీకు మాట ఇస్తున్నాను అని ఆరు బాగి చేతిలో చేయి వేసి మరీ మాట ఇస్తుంది. నువ్వు కడుపుతో ఉంటావు చెల్లి, నేనే నీ కడుపున వింటాను, ఆ శుభవార్త త్వరలోనే జరుగుతుంది అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత చెంబ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే, ఏంటి చెంబ నన్నెందుకు పిలిపించావు అని గోర అక్కడికి వస్తాడు. నన్ను రణవీర్ ఇక్కడికి పంపించారు నా పేరు అని చెప్తుంటే, నువ్వు కలకత్తా మాంత్రికురాలివి, నాకు నీ గురించి చాలా బాగా తెలుసు, ముందు నన్నెందుకు పిలిపించావో అది చెప్పు అని గోర అడగటంతో, అరుంధతిని మనం కైవసం చేసుకోవాలి, అరుంధతిని పట్టుకోవాలని నువ్వు చాలా ప్రయత్నించి పట్టుకోలేకపోయావని కూడా నాకు తెలుసు అని చెంబ అనడంతో, తనకి దివ్య శక్తులు ఉన్నాయి, అది అసంభవం, నువ్వు కూడా పట్టుకోలేవు అని గోర అంటే, లేదు ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలుపు, ఖచ్చితంగా దాన్ని పట్టుకోవచ్చు, దాని అస్థికల్ని గంగలో కలుపుతున్నారు, అది అంతర్ధానం అయిపోతుంది, ఆ అస్థికల్ని గంగలో కలపకుండా ఆ అస్థికల్ని మనం పట్టుకొచ్చామనుకో ఆ ఆత్మని బంధించేయచ్చు అని చెంబా చెప్పటంతో, కానీ అది చాలా కష్టం, సరే నువ్వు ఏదో ప్లాన్ చెప్తున్నావు కదా, సరే అలాగే చేద్దాంలే, ఆ అస్థికల్ని ఎలా పట్టుకువద్దామో చెప్పు అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.